హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 14, ఈ పేజ్ నెంబర్ 14లో వర్ణమాల అంటే హిందీ అక్షరాలు ఉంటాయన్నమాట. ఎవరికైతే హిందీ చదవడం రాయడం రాదో వాళ్ళకి ఈ వీడియో, మన బుక్లో ఉన్న ఈ పేజ్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక్కసారి ఈ పేజ్లో ఏముందో చూద్దాం. ఒకవేళ మీకు ఆల్రెడీ మీ దగ్గర మన స్పోకెన్ హిందీ బుక్ ఉంటే మీరు పేజ్ నెంబర్ 22 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చదవడం రాయడం వచ్చి ఉంటే కనుక మీరు పేజ్ నెంబర్ 22 నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు మీకు చదవడం రాయడం రాదు అనుకున్నట్టయితే కనుక ఈ పేజ్ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, హిందీ అక్షరాలు మనం వర్ణమాల అంటాం. వర్ణమాల, హిందీ ఆల్ఫాబెట్ని మనం వర్ణమాల అంటాం అన్నమాట. ఓకే, ఏ భాష నేర్చుకోవాలి అన్నా ఆ భాషలో లిపి, అక్షరాలు నేర్చుకోవాలి. ఓకే, తెలుగులానే హిందీలో కూడా అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు ఉంటాయి. సేమ్ తెలుగు ప్యాటర్న్లోనే ఉంటాయి అవి కూడా. కాబట్టి చాలా ఈజీ అనమాట. తెలుగు వాళ్ళు హిందీ చదవడం రాయడం నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. ఓకే, ఒకవేళ అలా మీరు నేర్చుకోలేకపోయినా ఇబ్బంది లేకుండా హిందీని ఎలా పలకాలో కూడా ఈ పుస్తకంలో తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అలా హిందీ చదవడం రాయడం నాకు అంత టైం లేదు, నేను మాట్లాడడం నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ బుక్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఎలా అంటే ప్రతి పదం కూడా, అంటే పేజ్ నెంబర్ 22 నుంచి ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్ అన్నీ కూడా ప్రతి హిందీ పదం ప్రక్కన కూడా తెలుగులో ఎలా పలకాలో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చాలా ఈజీగా తెలుగు ద్వారా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. కానీ హిందీ చదవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చూడండి, కాబట్టి హిందీ అక్షరాలు నేర్చుకోలేని వారు కూడా ఈ పుస్తకం ద్వారా హిందీ మాట్లాడడం నేర్చుకోవచ్చు. కానీ హిందీ మాట్లాడడం ఎంత నేర్చుకున్నా హిందీ లిపిలో ఉన్న చిన్న చిన్న పదాలు కూడా మీరు చదవలేనప్పుడు మీరు ఉత్తర భారతదేశం వెళితే అక్కడ ఇబ్బంది పడవచ్చు. అంతే కదండి. మరి ఉత్తర భారతదేశం మీరు వెళ్ళారు, నార్త్ ఇండియా వెళ్ళారు, ఓకే, ఏదైనా తీర్థయాత్రలకనో లేకపోతే బిజినెస్ టూర్ మీద వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ బస్ మీద ఉన్న పేరు మనకి ఎవరు తెలుగులో రాయరు. ఈ పుస్తకంలో రాసినట్టుగా మళ్ళీ హిందీ పదం ప్రక్కన దాన్ని ఎలా పలకాలో తెలుగులో రాయరు. కంపల్సరీ మనం హిందీలోనే చదవాలి కదా. సో అలాంటి టైంలో మనకి ఇబ్బంది పడతాం అనమాట. మనకి ఎవరు సపోర్ట్ లేకపోతే ప్రక్కన ఇబ్బంది పడిపోతాం కదా. కాబట్టి వీలు చూసుకుని ఈ క్రింది మొదటి 3 పాఠాల్లో ఇచ్చిన అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు తప్పక నేర్చుకోండి. కాబట్టి ఈ ఫస్ట్ 3 లెసన్స్ ఉంటాయన్నమాట మన బుక్లో. అంటే అక్షరాలు ఉంటాయి, గుణింతాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. ఈ 3 మీరు నేర్చేసుకున్నారనుకోండి, చక్కగా మీరు ఇంకా ప్రక్కన తెలుగులో రాయాల్సిన అవసరం లేకుండా హిందీనే మీరు చదవగలుగుతారనమాట. కనీసం చదవడం వస్తే చాలు. రాయడం గురించి ప్రక్కన పెట్టండి, కనీసం చదవడం వస్తే చాలన్నమాట. ఓకే, ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలను స్వర్ అంటారు. ఆ నుంచి అహా, తెలుగులో మనం వీటిని అచ్చులు అంటాం కదా, వాటిని స్వర్ అంటాం అనమాట హిందీలో. ఇవి 13 ఉంటాయి. ఇవి 13 ఉంటాయి అన్నమాట. ఓకే, గమనిక, హిందీలో అరు మాత్రమే ఉంటుంది, అరు ఉండదు. ఓకే, ఏ ఈ 2 శబ్దాలకు ఒకే అక్షరం ఉంటుంది, ఏ. ఓకే, ఓ ఈ 2 శబ్దాలకి కూడా ఒకే అక్షరం ఉంటుంది, ఓ. అర్థమైందా మీకు? ఓ రెండింటికి ఒకే అక్షరం ఉంటుంది, ఏ ఈ రెండింటికి ఒకే అక్షరం ఉంటుంది. అదేవిధంగా అరు ఈ రెండింటికి ఒకే అక్షరం ఉంటుంది. అరు ఉండదన్నమాట జనరల్గా. ఓకే, ఓన్లీ అరు మాత్రమే ఉంటుంది. ఓకే, అచ్చుల్లో మనకి డిఫరెన్స్ ఉంటుంది తెలుగుకి హిందీకి. ఓకే, చూద్దాం మనం. తెలుగులో ఉన్నట్టుగానే చూడండి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ వు వు అరు, దీన్ని ర్ అని పలుకుతూ ఉంటారు. ఓకే, ఏ ఐ ఏ రెండు అర్థాలను కూడా మనకి, అంటే 2 సౌండ్స్కి కూడా ఇదే ఉపయోగిస్తాం. ఈ సింబల్ని ఉపయోగిస్తాం అనమాట. ఏ ఉపయోగిస్తాం, ఐ. ఓకే, ఏ తర్వాత డైరెక్ట్గా ఐ అనమాట. ఓకే, అలాగే ఓ ఔ, అలాగే అహా అహా. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, వీటి రాసే విధానం కూడా ఒకసారి చూసేద్దాం మనం. ఒకవేళ మీరు రాయడం నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఈ విధంగా మీరు రాయొచ్చు అనమాట. చూద్దామా ఎలా రాయొచ్చు అనేది? ముందుగా చూడండి, ఇక్కడ రాసే విధానాన్ని ఒక్కొక్కటి రాస్తూ మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. చూడండి, ముందుగా ఆని ఇలా మనం అంకెల్లో 3 రాస్తాం కదా, ఇలా రాసి ఈ విధంగా రాస్తాం. ఇది ఆ. ఓకే, నెక్స్ట్ మీరు
ఈ లెసన్ చూస్తూ అంటే వీడియో చూస్తూ మీరు కూడా నేను రాసినట్టుగానే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఆ ఓకే, ఆ చూడండి, మరొకసారి రాస్తున్నాను. ఓకే, ఓకే, అన్నమాట. ఇవి ఈ పైన ఒక లైన్ ఉంది చూసారా, ఈ లైన్ని హిందీలో కంపల్సరీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే శిరోరేఖ అంటారు. ఏమంటారు? శిరోరేఖ. ఓకే, ఆ నెక్స్ట్ ఈ వచ్చేసరికి ఇలా రాస్తాం. ఇది ఈ. ఓకే, అలాగే ఈ 1 సెకండ్ చూడండి, ఇలా రాస్తాం. ఓకే, ఈ నెక్స్ట్ వు చాలా చాలా ఈజీ అనమాట. జస్ట్ త్రీలా పెట్టి పైన శిరోరకిస్తాం అనమాట. శిరోరకిస్తాం అంతే. ఈ వు. ఓకే, నెక్స్ట్ వు దీర్ఘం ఊ, దీన్ని ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఓకేనా? రాసే విధానం అలా మీరు రాయడానికి ట్రై చేయండి. రు. ఓకే, నెక్స్ట్ అరు. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఏ ఈ విధంగా రాస్తాం. ఏ. నెక్స్ట్ ఐ. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఈ ఊ అరు ఏ ఐ. ఓకే, నెక్స్ట్ ఓ చూడండి. కనీసం మీరు వీటిని రాయడం ప్రాక్టీస్ చేయండి. రాయడం కూడా వస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు రాయడం రాకపోయినా కూడా కనీసం వీటిని రికగ్నైజ్ చేయండి. అంటే ఓ ఎలా ఉంటుంది, అవ్ ఎలా ఉంటుంది, ఏ ఎలా ఉంటుంది, ఇలా రికగ్నైజ్ చేయడం రావాలన్నమాట, గుర్తుపడడం రావాలన్నమాట. ఓకే, ఇది ఓ. ఓకే, ఓ లేదా ఓ రెండు సౌండ్స్కి కూడా ఒకటే యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అలాగే చూడండి ఔ. అవ్ ఈ విధంగా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ అమ్. పైన మనం ఇచ్చేది ఇది చంద్రబిందు అన్నమాట. ఇలా ఇస్తాం కదా మనం, దీన్ని ఏమంటారు? చంద్రబిందు అంటారు. చంద్రబిందు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆహా. ఆహా. ఓకేనా? సో ఈ విధంగా మనం అచ్చులు అంటే స్వర్ అంటాం హిందీలో. మనం స్వర్ నేర్చుకున్నాం. మనం ఆ ఈ ఊ అరు ఏ ఐ ఓ ఔ ఆహా. ఓకేనా? ఓకే, ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వీడియో కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్లే చేసుకోవచ్చు, చూస్తూ మీరు రాయడం ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. కా నుంచి హా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటాం. తెలుగులో అయితే హల్లులు అంటాం. హిందీలో వ్యంజన్ అంటారు అన్నమాట. వ్యంజన్ అంటే హల్లులు అంట. తెలుగులాగే సేమ్ కా ఖా గా గా ఞ
చా చా జా జా నీ. ఓకే, అలా అలా. కా ఖ గా ఘ ఞ. ఓకే, కా కా గ గ ఞ. చూడండి, వీటిని రాసే విధానం కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఎలా రాస్తాం అనేది. కా నుంచి హా వరకు. ఓకే, చూడండి, కా ఈ విధంగా రాస్తాం, కా. ఓకే, నెక్స్ట్ ఖ ఖ ఖ ఈ విధంగా రాస్తాం. ఓకే, అలాగే గ గ. ఓకే, నెక్స్ట్ ఘ ఘ. ఓకే, ఞ. దీన్ని చాలా వరకు మనం పదాలు రాసేటప్పుడు చాలా వరకు ఇది ఉపయోగించాం, మనం చాలా వరకు ఉపయోగించాం. చాలా రేర్ అనమాట, చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఓకే, కా ఖ గ గ ఞ. ఛ ఛ జా ఝా ణి. చా చా జా జా ణి. ఓకే, సో ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. నెక్స్ట్ టాటాలు. టా ఠ డ ఢ న. టా ఠ డ ఢ న. త థ ద ధ న. తా థ ద ధ న. ఈ విధంగా. ప ఫ బ భ మా. పా ఫ బా బ మా. పా ఫ బా బ మా. ఓకే, సో ఈ విధంగా. మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 14 పేజీలో ఉన్న అక్షరాలు, అచ్చులు, అలాగే మా వరకు హల్లులు, ఓకే, స్వర్ అలాగే వ్యంజన్ ఎలా వ్రాయాలి, ఎలా చదవాలి అనేది చూడడం జరిగింది. ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి
మన స్పోకెన్ హిందీ బుక్ మన ఇన్స్టిట్యూట్ నుంచి అవైలబుల్గా ఉన్న ఈ స్పోకెన్ హిందీ బుక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చదవడం దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకువెళ్తుంది, అక్షరాల దగ్గర నుంచి మీకు నేర్పిస్తుంది అనమాట. అలా పేజ్ బై పేజ్ మీరు రిఫర్ చేస్తూ వెళ్ళినట్టయితే కంప్లీట్గా ఈ బుక్ కంప్లీట్ అయ్యేసరికి మీకు మీరుగా హిందీలో 4 లక్షల వాక్యాలు మాట్లాడగలరు. 4 లక్షలు. సో అంత ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో అవైలబుల్గా ఉంది. సో మరి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే మీకు పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే వీటితో పాటు ఇలా మీకు వీడియోస్ కూడా మేము అందించడం జరుగుతుంది. మీరు పేజ్ బై పేజ్ బుక్లో రిఫర్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా వీడియోస్ ద్వారా కూడా మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా బుక్ దగ్గర పెట్టుకుని ఈ వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే చాలా చక్కగా మీరు హిందీ నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా మీరు హిందీ మా నుంచి నేరుగా నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము 1 గంట మీకు ప్రతిరోజు క్లాస్ తీసుకుంటాం, మీకు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే మీతో మాట్లాడిస్తాం లైవ్లో. ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీడియో కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడే అవకాశం లేదు. ఓకే, కానీ ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయో ఆన్లైన్ క్లాసెస్లో మీరు నాతో మాట్లాడవచ్చు, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు, మీ డౌట్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఇలా చాలా చక్కగా మీ ఇంటి దగ్గర నుంచే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం కానివ్వండి, బుక్స్ కోసం కానివ్వండి, పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.